ప్రౌడ్ టు బి అన్ ఇండియన్, మేరా భారత్ మహాన్. మన జపాన్లోనో చైనీస్ డ్రాగన్ సినిమాలో చూసినట్టు, కుంగ్ఫు పాండా సినిమాలో చూసినట్టుంది కదా టెంపుల్. లైవ్ ఆర్ట్ అండి. మీరు కూర్చుంటే మీ బొమ్మ గీసి మీ చేతిలో పెడతారు. వీళ్ళిద్దరు కూర్చున్నారు ప్రజెంట్ అయితే. అన్ని పెట్స్ గ్లాస్ లో పెట్టి ఉంచారు. సో ఇక్కడ అంతా జనాలు కొట్టుకుంటున్నారు ఫోటోల కోసం. హలో బడీస్, గుడ్ ఈవినింగ్. నేను మీ సుప్రీం సయ్యద్. మన ఢిల్లీలో లాల్ కిలా ఎంత ఫేమస్, మన బెంగళూరులో లాల్ బాగ్ ఎంత ఫేమస్. ఇవాళ నేను బెంగళూరులో ఉన్న లాల్ బాగ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఎందుకో తెలుసా, మన ఇండిపెండెన్స్ డే వీక్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ సందర్భంగా లోపల ఫ్లవర్ షో స్టార్ట్ అయిందంట. అది ఎలా ఉంది, ఏం చేశారు, ఎలా జరుగుతోంది మొత్తం అందరికి చూపించడానికి అయితే ఇక్కడికి వచ్చేసాను. రండి నాతో పాటు లోపలికి వచ్చి లోపల ఎలా ఉందో అది మీరు కూడా చూసేద్దరు. మన బెంగళూరులో ఉన్న లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్ ఎంట్రన్స్ అయితే ఇది. దీని ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఎలా ఉందో చూడండి. ఇవన్నీ అరేంజ్మెంట్స్ ఫ్లవర్ షోకి చేశారు. ఇదంతా బయట బ్యారికేడ్స్, పోలీసులు అయితే ఒక రేంజ్ లో ఉన్నారు. ఇక్కడ ఇదిగోండి, అందరినీ ఆ పక్క వెహికల్స్ ఈ పక్క నడుచుకుని అయితే వెళ్ళాలి. సో ఇదే మన లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్. రండి లోపలికి వెళ్ళిపోదాం. ఇక ఎంట్రన్స్ లోనే మనకి బాన్సాయి చెట్లు అయితే ఉన్నాయి. కింద ఫ్లవర్స్, చిన్న చిన్న ఫ్లవర్ చెట్లు అయితే ఉన్నాయి. చూడడానికి అయితే చాలా బాగుంది. స్ట్రీట్ ల్యాంప్స్ చూడండి ఎంత బాగుంది. పైన పికాక్ డిజైన్ అయితే వేరే లెవెల్లో ఉంది. సో ఇది మన లాల్ బాగ్కి ఎంట్రన్స్. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. సో స్టార్టింగ్ లోనే ఇక్కడ రకరకాల చెట్లు అయితే ఉన్నాయి. ఇదిగో ఇది బాన్సాయి ఎంత పెద్దగా చూడండి. ఆ కార్వింగ్ కూడా ఎంత బాగా చేస్తారు చెట్టుకి. సో ఈ చెట్టు ఎండిపోయినా ఎంత అందంగా కనిపిస్తుందో అంత బాగుంది. ఇది చూడండి, చూడడానికి ఏదో క్యాక్టస్ లాగా ఉంది కానీ చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. ఈ మొక్క పేరు ఏదో మనకు తెలీదు, బట్ చూడడానికి బాగుంది. సో ఇవన్నీ ఎప్పుడో కన్నడ సినిమాలో లేకపోతే ఏదో పాత తెలుగు సినిమాలలో షూటింగ్లు జరిగినప్పుడు చూసింటాము ఈ లొకేషన్స్. ఈ లొకేషన్ చూడండి ఎంట్రన్స్లోనే, అది మనం వచ్చిన రోడ్ ఇందాక, బట్ పక్కనే చూడండి ఎంత అందంగా ఉందో ఇవే పాత్వే. ఇక్కడ నడుస్తుంటే ఒక అడవిలో నడిచే ఫీలింగ్లా ఉంది. ఈ చెట్లు చూడండి, గ్రిల్స్ వేసి గ్రిల్స్ పైన నుంచి ఒక గుహలాగా ఫామ్ అయింది. ఇక్కడ ఎంత బాగుంది. సూపర్ కదా. బయట నుంచి రోడ్లో నడుచుకెళ్ళడం కంటే ఇక్కడ నడుచుకెళ్ళడం చాలా అందంగా ఉంది ఇక్కడ చూడడానికి. సో లోపల ఫ్లవర్ షోకి మనం టికెట్స్ తీసుకోవాలి. సో స్ట్రైట్గానే మనకి టికెట్ కౌంటర్స్ అయితే ఉన్నాయి. అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోదాం. సో మనం అయితే లోపలికి వచ్చేసాం. టికెట్ తీసుకుని, టికెట్ అయితే పర్ హెడ్ 80 రూపీస్ తీసుకున్నాడండి. సో అక్కడ నుంచి లోపలికి వెళ్ళి ఫ్లవర్ షో చూసేద్దాం. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. కెమెరా తిప్పేస్తున్నాను, మీరు కూడా నాతో పాటు ఎంజాయ్ చేయండి. లాల్ బాగ్ ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఫ్లవర్ షో. సో ఎంట్రన్స్లోనే మనకి ఇలా పూల కుండీలన్నీ వేసి, పక్కన స్టార్టింగ్లో కొన్ని బేబీ ఫీడింగ్ రూమ్స్, హెల్ప్లెస్లు అన్నీ పెట్టారు. సో ఇదైతే మన ఎంట్రన్స్ ఫ్లవర్ షోకి. సో చాలా అంటే బయట నుంచి చాలా మంది వస్తున్నారు ఇక్కడ. వేరే కంట్రీస్ నుంచి కూడా వస్తున్నారు, అంత ఫేమస్ ఇది. ఇదిగోండి, ఇది వచ్చి బాన్సాయి పార్క్. ఆ ఎంట్రన్స్ చూడండి ఎలా ఉందో. ఏదో మన జపాన్లోనో చైనీస్ డ్రాగన్ సినిమాలో చూసినట్టు, కుంగ్ఫు పాండా సినిమాలో చూసినట్టుంది కదా టెంపుల్ లాగా. చాలా బాగుంది. ఇది రిటర్న్లో కవర్ చేద్దాం లోపల బాన్సాయి ప్లాంట్స్ అన్నీ. ఫస్ట్ అయితే మనం వచ్చిన పని ఏంటంటే లోపల ఫ్లవర్ షో. ఇప్పుడు అందుకంటే ముందు ఇక్కడ స్టార్టింగ్లో చాలా ఫ్లవర్స్ అయితే రకరకాలుగా ఉన్నాయి. చూడండి, అన్నీ బంతిపూల్లానే ఉన్నాయి కానీ కలర్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. ఇవి పింక్,
ఇందులోనే వైట్, ఆరెంజ్, ఎల్లో. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందంటే అంత బాగున్నాయి ఇవి. ఇదిగోండి లాంగ్ వ్యూ. బట్ ఇక్కడ వీళ్ళు ఈ చిన్న చిన్న ప్లాంట్స్ కి డిజైన్స్ కూడా చేసి పెట్టారు. చూడండి వేరే వేరే డిజైన్ లో ఉన్నాయి ఇక్కడ. సో ఇది ఇందాక బోన్సే పార్క్, దాని పక్కన చిన్న ఎంట్రన్స్ ఉంది ఇంకోటి. ఇది ఎక్కడికి వెళ్తుందో మళ్ళీ రిటర్న్లో వచ్చినప్పుడు చూద్దాం. సో లోపల నడవలేని వాళ్ళకి లేకపోతే విఐపీస్కి లోపల ఇలా చిన్న చిన్న కార్లు ఉంటాయి. కార్లో కూర్చొని కూడా తిరగచ్చు. చూడండి బట్ ఎక్కడ చూసినా పోలీసులు అయితే ఒక రేంజ్లో ఉన్నారు సెక్యూరిటీ పర్పస్. ఇదిగో ఎంత నీట్గా కట్ చేశారంటే పార్క్లో అన్ని ట్రీస్ వేరే లెవెల్లో ఉన్నాయి అన్నీ. చైనా నుంచి ఎవరో వచ్చారు ఇక్కడ, చైనా, జపాన్ నుంచి వేరే వేరే చాలా దేశాల నుంచి వస్తున్నారు. అంటే లాల్బాగ్లో నిజంగానే ఈ ఫ్లవర్స్ చాలా ఫేమస్ ఇక్కడ. సో అందుకని చాలా ప్రదేశాల నుంచి వస్తూ ఉంటారు ఇక్కడ. ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. చూడండి ఎంత బాగుంది. నమస్తే అని చెప్పి కార్వింగ్లో చేసి ఒక పిల్లర్కి పైన చేతులు పెట్టి నమస్తే అని పెట్టారు. డీటెయిలింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది. కింద చూడండి ఫ్లవర్స్ ఎంత బాగుందో. సో ఇది ఎగ్జాక్ట్గా మన ఫ్లవర్ షో ఎక్కడ జరుగుతుందో దాని ఆపోజిట్లోనే ఉంది ఇది. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం రండి. రిమెంబరెన్స్ 2025. సో లోపలికి వెళ్దాం రండి. సో ఇక్కడైతే ఆర్ట్ వర్క్ జరుగుతుంది. ఇక్కడ కూర్చుంటే వాళ్ళు మన బొమ్మలు గీస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఇక్కడ గీసారు చూడండి ఆర్ట్స్ అన్ని, ఇవన్నీ గీసిన ఆర్ట్స్ అన్నమాట. లైవ్ ఆర్ట్ అండి. మీరు కూర్చుంటే మీ బొమ్మ గీసి మీ చేతిలో పెడతారు. వీళ్ళిద్దరు కూర్చున్నారు ప్రజెంట్ అయితే. బట్ నేనైతే ఇప్పుడు లేదు. లోపలికి వెళ్దాం. సో స్టార్టింగ్లోనే ఒక చిన్న ఎగ్జిబిషన్లో పెట్టారు. ఇక్కడ ఏ ట్రీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ మనకి బోన్సాయ్. బోన్సాయ్ అంటే చిన్న చెట్టుని పెద్దగా పెంచడం, సైజులో కాకుండా వయసులో పెంచడం, దాన్ని బోన్సాయ్ అంటారు. ఇదిగో ఈ చెట్టు చూడండి ఎంత అందంగా ఉందంటే, మీకు ఎక్కడి నుంచి ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు. ఇదిగో బాబా వేరే లెవెల్లో ఉంది. ఇదిగోండి ఇక్కడ ఇంకో చెట్టు ఉంది. దీని ఏజ్ ఎక్కువ ఉంటుందండి, కానీ చూడడానికి చిన్నగా ఉంటుంది, కానీ ఏజ్ అయితే చాలా ఎక్కువ. దాన్నే బోన్సాయ్ అంటారు. ఇదిగో బోన్సాయ్ చెట్లు అయితే సూపర్గా ఉన్నాయి. ఇక్కడైతే వర్టికల్ గార్డెనింగ్ ప్లాంట్స్ పక్కనే, అంటే గోడ మీద తొట్లు పెట్టేసి దాంట్లో పెంచుకోవడానికి కావాల్సిన ప్లాంట్స్ అంటే ఇవన్నీ దాంట్లో పెట్టుకోవచ్చు. ఇది టెరారియం. ఇదంతా ఏదో టెరారియం అంట. ఇవన్నీ గ్లాస్లో పెరిగే మొక్కలు ఇవన్నీ. అంతా ఎగ్జిబిషన్ పెట్టారండి ఈరోజు మన కోసం. టేబుల్ లోపల ఉంది. ఇది యాక్చువల్గా ఒక టేబుల్ లోపల మొక్కలు సూపర్ ఉన్నాయి కదా. ఫింగర్స్ అంట. అన్ని గ్లాసెస్లోనే ఉన్నాయి. అన్ని లైవ్ ప్లాంట్స్ మళ్ళీ ఇవన్నీ. అదే మన ఇంట్లో సూపర్ డెకరేషన్కి అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇది ఇంట్లో డెకరేషన్ కోసం బాగా యూజ్ చేసుకోవచ్చు. వేరే లెవెల్లో ఉన్నాయి కదా. ఇది వచ్చి హైడ్రోపోనిక్స్, అంటే తక్కువ వాటర్లో యూవీ లైట్ కింద పెరిగే మొక్కలు ఇవన్నీ.
సెటప్ మనం ఇంట్లో కూడా కావాలంటే చేసుకోవచ్చు పెంచడానికి అయితే. చూడండి పక్కన ఆకుకూరలు అన్నీ పెంచారు, పాలకూర, కింద బ్రాక్లీ, ఇవన్నీ ఇంట్లో కావాలనే పెట్టుకోవచ్చు ఈ సెటప్ పెట్టుకొని. చూడండి ఇది లైవ్ హనీ కౌంటర్ అనమాట. ఇదిగోండి హనీ ప్యాడ్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడ ఒక చిన్న ఫిష్ అక్వేరియంస్ ఉన్నాయి, ఎంత బాగుంది చూడండి ఇది. బ్యూటిఫుల్ గా ఉన్నాయండి ఇది. అయితే ఇప్పుడు ఇదంతా చుట్టుకొని వచ్చాం. ఇక్కడ చూడండి ఎంత స్కల్ప్చర్స్ చాలా బాగున్నాయి, ఇవి వుడెన్ స్కల్ప్చర్స్ చూడడానికి. ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో, ఎన్నెల చెట్టు ఇది. ఫ్లవర్ షోకి అయితే ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. ఇదిగో ఇదే యాక్చువల్ ఫ్లవర్ షో, రాజమార్గంలా ఉంది. లెట్స్ గెట్ ఇన్ సైడ్ ది ఫ్లవర్ షో. సో ఎప్పుడు ఫ్లవర్ షో ఇక్కడే జరుగుతుంది. లోపల చూడడానికి ఒక తాజ్ మహల్ ఉంది కదా, తాజ్ మహల్ లాగా కనిపిస్తుంది కదా. అది వచ్చి గ్లాస్, మళ్ళీ గ్లాస్ టాప్ లాగా ఉంటుంది అది. డెకరేషన్ చూడండి వేరే రేంజ్లో ఉంది కదా. డెకరేషన్ చూడండి ఎలా ఉందో. దీని లోపల యాక్చువల్గా ఫ్రీడమ్ ఫైటర్స్ ఐడల్స్ పెట్టారు, అక్కడికి వెళ్దాం. బట్ దానికి వెళ్ళడానికి దారిలో చూడండి ఏమేమి ఉన్నాయో. పీకాక్ చూడండి ఎలా ఉంది. పీకాక్ కి ఫ్లవర్స్ తో డెకరేట్ చేశారు. అబ్బా బాబా బాబా, ఎంత మంది వచ్చారు తెలుసా ఇక్కడ ఈ ఫ్లవర్ షోకి. డెకరేషన్ చూడండి ఏ రేంజ్ లో ఉందో. ఫ్లవర్స్ తో, ఇవన్నీ న్యాచురల్ ఫ్లవర్స్, మళ్ళీ ఏదో ప్లాస్టిక్ ఫ్లవర్స్ తీసుకొచ్చి మనకి ఇక్కడ చేశారని లేదు. అదిగోండి ఈ ఫ్లవర్స్ చూడండి, డీటెయిల్ గా చూడండి ఎలా ఉన్నాయో. మొత్తం న్యాచురల్ ఫ్లవర్సే. ఇక్కడ మధ్యలో వీళ్ళ చిత్రపటాలు ఉన్నాయి, నా ఫ్రీడమ్ ఫైటర్స్. ఒక టీజర్ అయితే ఇలా చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ. ఇది దట్టు ఈవినింగ్ టైం కాబట్టి చాలా తక్కువ ఉన్నారు అనుకున్నాను నేను. బట్ ఆల్మోస్ట్ 1 hour 1.5 hour ఉంది అంతే. సో అందుకని చాలా జనాలు తగ్గిపోయారు. బట్ ఇక్కడైతే చాలా మంది వచ్చి ఉంటారు. మార్నింగ్ నుంచి చాలా మంది వచ్చారు ఇక్కడ. అదిగో ఇక్కడ చూడండి ఈ ఎంట్రన్స్, ఈ ఏరియాలో ఫోటో కోసం చూడండి ఎంతమంది ఉన్నారు. ఈ డెకరేషన్ చూడండి. సో ఎంతమంది ఫోటో కోసం వెయిట్ చేస్తారంటే లొకేషన్ అలా ఉంది, మరి ఏం చేద్దాం. చాలా పైన తీస్తాను నేను కూడా వీడియో. ఇంత బాగుంది, లేయర్స్ గా ఈ లొకేషన్ ఎంత బాగా డెకరేట్ చేశారు చూడండి. ఇక్కడ అంతా జనాలు కొట్టుకుంటున్నారు ఫోటో కోసం. పూలు అయితే చాలా అందంగా ఉన్నాయండి. ఈ చెట్లు తీసుకెళ్ళి మా ఇంట్లో అనిపించేలా ఉంది నాకైతే. దీని వెనకాలే చూడండి, అదేదో బకెట్లో నుంచి పూలు కింద పడిపోయేలాగా ఎంత బాగా డెకరేట్ చేశారో. ఆహాహాహా, వర్త్ చిన్న చిన్న పిచ్చుకలు చూడండి ఎంత బాగా వచ్చి ఎంజాయ్ చేస్తున్నాయి. సూపర్ అయితే సూపర్ అండి, మస్ట్ విజిట్ ప్లేస్. మీకు ఫ్లవర్ షో జరిగినప్పుడు అయితే మాత్రం కంపల్సరీగా విజిట్ చేయండి. అబ్బా బాబా, ఈ లొకేషన్లో అయితే చాలా పోయి పడుకోవాలనిపిస్తుంది నాకు అక్కడ మధ్యలోకి వెళ్ళి. అంత బాగుంది, ఎంత రిలాక్స్డ్గా.
చాలా మంది ఉన్నారు ఇక్కడ ఫొటోస్ కోసం. సపరేట్గా కెమెరాలు ప్రింటర్లు తీసుకునేది ఇక్కడే ఉన్నారు జనాలు. ఒకసారి అయితే కుదిరితే విజిట్ చేయండి మీరు కూడా. వర్షం ఎవ్రీ ఇయర్ ఇక్కడే జరుగుతుంది. ఎప్పటి నుంచో బెంగళూరులో ఉన్నాను కానీ రావాలనుకున్నాను, బట్ ఈ రోజు కుదిరింది నాకు. అది కూడా ఇండిపెండెన్స్ డే స్పెషల్కి అయితే కుదిరింది. సో లోపలికి వెళ్తే వెళ్దాం. దీని లోపలికి వెళ్ళాలన్నా చాలా చుట్టూ తిరుక్కొని వెళ్ళేలా ప్లాన్ చేస్తారు. ఇక్కడ ఎక్కడ చూసినా పోలీసు వాళ్ళు. అబ్బాబాబా, దీని లోపల అందాలు అయితే లోపలికి వెళ్ళాక చూస్తాను. బట్ దీని ఆపోజిట్ లో ఏముందో చూడండి ఒకసారి. చూడండి, ఒక బిగ్ ఫౌంటైన్ అయితే ఉంది ఇక్కడ. వేరే లెవెల్ వర్మ, వేరే లెవెల్ వర్మ, వేరే లెవెల్ వర్మ. ఫౌంటైన్ చూడండి. ఆహాహాహా, మీ లొకేషన్ చూడండి ఒకసారి. ఇది ఎగ్జాక్ట్ గా మనకి మన ఫ్లవర్ షో ఎక్కడ జరుగుతుందో దాని ఆపోజిట్ లోనే ఉంది. ఇది ఫ్లవర్ షో జరుగుతున్న ప్లేస్, ఎగ్జాక్ట్ ప్లేస్. పోలీస్ అయితే భారీగా సెక్యూరిటీ అరేంజ్ చేశారండి. నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. పోలీస్ సెక్యూరిటీ ఇక్కడ. స్పెషల్ వీల్ చైర్ యాక్సెస్ కూడా ఉంది. అదో చూడండి, లోపలగా ఒక మేడంని ఎవరినో వీల్ చైర్లో తీసుకెళ్తున్నారు. స్పెషల్ వీల్ చైర్ యాక్సెస్ ఉంది. పోలీసులు కూడా వేరే రేంజ్లో ఉన్నారు. సో ఇప్పుడు మనం ఆ లాస్ట్కి వెళ్ళి మళ్ళీ ఈ బ్యారికేడ్లో రావాలి. నడుద్దాం. వాకింగ్ ఆన్ ది రెడ్ కార్పెట్ నౌ. రెడ్ కార్పెట్ వేసి విఐపీని లోపలికి తీసుకెళ్తున్నారు. సో ఇదైతే మన ఎంట్రన్స్. ఇక్కడ కూడా స్టార్టింగ్లో పోలీసులు అయితే అంతా ఉన్నారు, జూనియర్ పోలీసులు, పెద్దోళ్ళు అంతా. సో ఇక్కడ ఇదంతా నేను ఏదైతే మీకు చూపిస్తానో ఇదంతా ఫ్లవర్స్తోనే చేశారండి. ఆ కోట కూడా ఫ్లవర్స్తోనే చేశారు. సో ఇది ఫ్లవర్ షో చూడండి. ఇవన్నీ ఫ్లవర్స్ అండి. వెనకాల ఉన్న కోట ఇదంతా ఫ్లవర్స్. ఎంత బాగుందంటే, ఎంత రియల్ గా ఉందంటే కోట అంత రియల్ గా ఉంది. పైన వాటర్ స్ప్రింకిల్ అవుతుంది, మీకు కనిపిస్తుంది వాటర్. ఇదిగో వాటర్ స్ప్రింకిల్ అవుతుంది. పూలు తాజాగా ఉండడానికి వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నారు. మీరు చూసుకుంటే దీనిపైన స్ప్రింకిల్ అయిన వాటర్ చూపిస్తాను చూడండి. అదిగో ఇదంతా వాటర్ డ్రాప్స్. ఇవన్నీ సూపర్ అండి. ఇవన్నీ మనం రోజు చూసే ఫ్లవర్స్ లాగా అనిపిస్తున్నాయి కానీ ఇక్కడ నుంచి చూస్తే వేరే లెవెల్లో ఉన్నాయి ఈ ఫ్లవర్స్ అంతా. నాకు అన్నిటికంటే బాగా అట్రాక్ట్ గా ఉన్నవి ఇవి. చూడండి, ఇది కూడా ఫ్లవర్స్. చిన్న చిన్న ఫ్లవర్స్ ఎంత బాగా డిజైన్ చేశారంటే ఫ్లవర్ కార్పెట్ లాగానే ఉంది ఇదంతా. ఇక్కడ నించుకుంటే పైన నుంచి వాటర్ పడుతుంది, అది ఇంకా బాగుందండి. ఏదో పైన చూడండి, మీకు కనిపిస్తుంది వీడియోలో వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నాయి. ఇవన్నీ ఫ్లవర్స్ తాజాగా ఉండాలి. ఇది మనం ఇలా చూసిన కోట ఇది. ఇవన్నీ ఒరిజినల్ రూట్స్, ఒరిజినల్ ఫ్లవర్స్ అండి ఇవన్నీ. ఆహాహా, ఇది చూసారా అండి? చూసారా కలేజా సినిమాలో ఆలీ గారు తీసుకునే కాయలాగానే ఉంది. ఇది కాట్రకాయలా ఉంది. కాట్రకాయ కలేజా సినిమాలో ఆలీ గారు తీసుకుంటారు. మన స్వాతంత్ర సమర యోధులు వీళ్ళంతా. వీళ్ళకి నిజంగా ఇలాంటి ఒక నివాళి అర్పించడం అనేది చాలా గొప్ప విషయం. అంటే ఇన్ని పూలతో వీళ్ళకి నివాళులు అర్పిస్తున్నాం మనం. వా 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 ఇక్కడ ఇంకొక పువ్వు చూసానండి, వేరే లెవెల్లో ఉన్నాయి. ఈ పువ్వు పేరు
సెలోసియా అంట. ఎలా ఉంది పువ్వు? మనకి తెలియని పేర్లు, మనకి తెలియని పువ్వులు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇందాక మీరు దూరం నుంచి చూసారు కదా కోట, అదే దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఎలా డెకరేట్ చేశారో పూలతో. ఇదిగోండి మధ్యలో రోజా పూలు, ఇటుకల లాగా చామంతి పూలు ఏవో పూలు ఉన్నాయి. అవి ఈ పూలు అయితే నాకు తెలియదేవో. ఎంత బాగా డెకరేట్ చేశారంటే నిజంగా ఒక కోటని చూసినట్టు అనిపిస్తుంది. సో ఇటు సైడ్ చూసుకుంటే వేరే లెవెల్ వర్మ, వేరే లెవెల్. జానపద గాయకులు వీళ్ళంతా. వాళ్ళ చేతుల్లో వాణిజ్య పరికరాలు చూసారా? జానపద కళాకారులు వీళ్ళంతా. ఎంత బాగా షేప్స్ అన్ని ఎంత బాగా పెట్టారు అంటే ఫర్ రేంజ్ లో పెట్టారు ఇవన్నీ. చిన్న కెమెరా ఎఫెక్ట్ ట్రై చేస్తున్నాను, ఎంజాయ్ చేయండి నచ్చితే. ఫ్లోరల్ ట్రిబ్యూట్ టు ఫ్రీడమ్ ఫైటర్స్. ఈ మాత్రం నివాళులు ఉండాలి. దీంట్లో అయితే ఆకులు ఎక్కువ పూలు తక్కువ ఉన్నాయి ఈ గార్డెన్ లో అయితే. సో ఇప్పుడు మన నెక్స్ట్ లెవెల్ అండి ఇంకోటి. ఇందాక అక్కడ నుంచి వచ్చి మనం ఈ కోట చూసాం కదా, ఈ కోట పక్కన ఒక చిన్న డెకరేటివ్ ఐటమ్ ఉంది. ఇదిగో చూడండి. చూస్తూ అలానే ఉండిపోవాలనిపిస్తుంది ఈ డెకరేషన్ ని. ఆహాహా, ఎంత బాగా చేశారు చూడండి. ఆ డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుందో. ఏదో కలర్ పేపర్స్ చుట్టి పెట్టినట్టుంది, కానీ పూలతో ఎంత బాగా చేసాను నాకు ఇంతవరకు తెలియదు. ఏదో వాళ్ళ గురించి పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఇదంతా. క్వీన్ చెన్నమ్మ ఇది ఇక్కడ ఎలా ఉందో, క్వీన్ చెన్నమ్మ విగ్రహం బయట ఎలా ఉందో అలాగే ఇక్కడ డిజైన్ చేశారు. అదే ఆర్కిటెక్చరు. మధ్యలో క్వీన్ చెంగమ్మ గారు ఉన్నారు, చెన్నమ్మ గారు. ఇదిగోండి, వేరే లెవెల్ అండి, వేరే లెవెల్ ఇది. ఎంత బాగుందంటే దీన్ని చూస్తే ఇక్కడ కూర్చుండేసేయచ్చు, అంత బాగుంది. మన క్వీన్ చెన్నమ్మ గారు ఎలా ఉన్నారో చూపిస్తారు చూడండి. ఇదిగోండి, ఆ డెకరేషన్ చూడండి ఎంత బాగుంది. ఇదంతా స్వాతంత్ర సమరయోధులు అండి. వాళ్ళకి నివాళులు, ఒక ట్రిబ్యూట్ లాగా ఒక నివాళులు అర్పించడానికి. ఇదిగో చూడండి, 1 వీక్ పాటు ఇక్కడ ఈ ఇండిపెండెన్స్ వీక్ లాగా 1 వీక్ పాటు ఇక్కడ అంతా వీళ్ళకి నివాళులు అర్పించాలి అని చెప్పి ఇలా ఫ్లవర్ షో ప్లాన్ చేశారు గవర్నమెంట్. నిజంగా గ్రేట్ కదా. ఇవన్నీ ఒరిజినల్ లీవ్సే. దానిపైన వాటర్ డ్రాప్లెట్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఫ్లవర్స్ చూడండి, మీరు ఎక్కడ చూడనన్ని ఫ్లవర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అబ్బా బాబా అబ్బా. రాణి అబ్బక్క దేవి గారంట. 500 స్టాంప్స్ మీద కూడా వీళ్ళు ఉండేవారు ముందు. క్వీన్ అబ్బక్క
ఉల్లాల్ నియర్ మ్యాంగ్లూర్. సో వాళ్ళ చరిత్ర కూడా వేశారు ఇక్కడ. సో వాళ్ళకి ఇన్ని పూలతో ఒక ట్రిబ్యూట్ ఇస్తున్నాం చూడండి. రాణి చెన్న భైరాదేవి గారు, ఇది వాళ్ళ హిస్టరీ. సో ఇక్కడ ఉన్న రాణులంతా, ఈ లైన్లో ఉన్న రాణులంతా ఆడవాళ్ళే. రాణి బెల్లవాడి మల్లమ్మ గారు, ఇదిగోండి బెల్లవాడి మల్లమ్మ గారు. ఇది వాళ్ళ చరిత్ర. ఇది రాణి కెలాడి చెన్నమ్మ గారు. వీరమ్మాజీ గారు. వీళ్ళంతా మన కర్ణాటక స్వాతంత్ర సమర యోధులు. వీళ్ళంతా 1757 to 1763 వరకు. సో వీళ్ళంతా తెల్లవాళ్ళతో పోరాడిన వాళ్ళు. ఒనకే ఒబ్బవ్వ పేరు ఎలా ఉందో, ఒనకే ఒబ్బవ్వ. 18th centuryలో ఉన్నారు వీళ్ళు. సో రోకల్ బండి ఎత్తుకొని తెల్లవారిని తరిమి కొట్టారు మన ఒబ్బవ్వ గారు. వావ్ 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 వావ్, ఈ చెట్టు చూడండి ఎంత బాగుంది. ఇంకొక బాన్సాయి ట్రీ ఇది. ఈ చెట్టు అనేది ఏదో లెమన్ గ్రాస్ లాగా ఉంది, బట్ లోపల రూట్స్ నుండి ఎలా వచ్చేది. ఈ చెట్టు పేరు ఏదో నాకు కూడా తెలీదు, మీరు చెప్పండి, నాకు మీకు తెలిసిందే. రకరకాల పూలు, మనకు తెలియని స్వాతంత్ర సమర యోధులు వీళ్ళందరినీ ఈ స్వాతంత్ర పర్వదినాన మనం గుర్తు చేసుకోవాలి, తప్పకుండా గుర్తు చేసుకోవాలి వీళ్ళందరినీ. దట్టు ఇంత గ్రాండ్గా వీళ్ళకి ట్రిబ్యూట్ అరేంజ్ చేసిన మన కర్ణాటక గవర్నమెంట్కి అయితే స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఇంత బాగుంది చూడండి. ఇంతకుముందు ఎప్పుడు మనం చూడలేదు ఇలాంటివి, నేనైతే చూడలేదు. అంటే అట్లీస్ట్ మన ఆంధ్రాలో అయితే ఇలాంటివి ఎప్పుడు జరగలేదు అనుకోండి. ఎందుకంటే పిక్చర్ ప్లాంట్ చిలుకలు వెళ్ళాలన్నట్టుంది, చిలుకలు తలకిందులుగా వెళ్ళాలన్నట్టున్నాయి కదా. సూపర్ అండి. ఈ చెట్టు ఉండేది మరి చిన్నదే, ఇది చిన్న చెట్టు, ఇది చిన్నదానికి అలా ఉంది. సో ఇది ఇందాక చూసిన చెన్నమ్మ గారు ఇది ఇక్కడ ఎలా ఉందో సేమ్ అలాగే దించేశారండి. ఇక్కడ దట్టు కలర్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. సో ఇటు సైడ్ అంతా మన వెల్వెట్ పూలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇది కూడా సర్చ్ చేద్దాం. ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని రకాలు ఎన్ని రకాల పూలండి. రకానికి పువ్వు తీసుకున్నా మన బ్యాగులు నిండిపోతాయి. అక్కడ తల్లు పట్టు కూడా మర్చిపోయి మన బ్యాగులు నిండిపోతాయి. రకాలకు పూలు తీసుకున్నా పెద్ద పెద్ద గోన్ సంచులు కూడా నిండిపోతాయి. అన్నీ ఉన్నాయి ఇక్కడ.
చూడండి మన గుర్రం మీద ఛత్రపతి శివాజీ రైల్లో వచ్చినారు కదా, ఈయన పేరు రాయన్న గారు. పూర్తి పేరు క్రాంతివీర సంగోలి రాయన్న గారు. ఇదిగోండి వాళ్ళు ఆ రోజుల్లో ఇలా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ కామ్రేడ్స్ అంటారు వీళ్ళంతా. వీళ్ళందరినీ బహిరంగంగా ఉరిశిక్ష తీశారు తెల్లదొరలు. వీళ్ళు కూడా మన స్వాతంత్ర సమరయోధులు. ఇదిగోండి శ్రీ ప్రభు స్వామీజీ గారు. ఎన్ని పూలు అండి, బాబా ఫ్లవర్ షో అయితే వేరే లెవెల్ అండి. ఇక్కడ చూడడానికి ఎక్కడెక్కడ నుంచో జనాలు వస్తున్నారు, వేరే దేశాల నుంచి కూడా వస్తున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎన్ని రకాల పూలు ఉన్నాయి ఇక్కడ. మనం వచ్చింది కేవలం పూలు చూడడానికి మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్వాతంత్ర సమర యోధుడిని స్మరించుకొని వాళ్ళకి ధన్యవాదాలు మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి. మనకి స్వాతంత్రం అందించినందుకు థ్యాంక్ యూ ఎవ్రీ వన్. బయటికి వెళ్ళి ఇంకా లాల్బాగ్ చూడడానికి చాలా ఉంది, అది కూడా చూసేద్దాం. సో మనమైతే ఎగ్జిట్ అయిపోయాం ఫ్లవర్ షో నుండి. సో బయటికి రాగానే ఇక్కడ చూడండి ఎంతో మంది పోలీసులు ఉన్నారు. వీళ్ళంతా ఈరోజు డ్యూటీలో ఉన్న పోలీసులు. అవెంజర్స్ అసెంబుల్ లాగా అందరు ఇక్కడ అసెంబుల్ అయ్యారు. సో నిజంగా ఇదంతా ఎంత భారీగా కండక్ట్ చేసి ఎంత సెక్యూర్గా పెట్టినందుకు వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్క పోలీస్కి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పోలీస్కి నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ వీళ్ళందరికీ. వీళ్ళే కనుక లేకపోతే ఇంత సక్సెస్ఫుల్గా ఇక్కడ జరిగేదే కాదు. చూడండి ఎంతమంది ఉన్నారు, ఒక్క ఫ్లవర్ షోకి ఎంతమంది వచ్చారు ఇక్కడ. సో వీళ్ళంతా మనందరి కోసం వీళ్ళు ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు. వీళ్ళందరికీ బిగ్ సెల్యూట్ ఫ్రమ్ అస్. థ్యాంక్ యూ వీళ్ళందరికీ. సో మనం అయితే బయటకు వచ్చేసాం. బట్ ఈ ప్లేస్ని అయితే వదిలి వెళ్ళాలనేది నాకైతే అస్సలు అనిపించడం లేదు. ఆల్మోస్ట్ 6:40 అవుతుంది టైము, 7 o'clock క్లోజ్ ఇదంతా. ఇదిగోండి ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది. బట్ నో లక్, 7 o'clock ఈ షో క్లోజ్ అయిపోద్ది, మనం రిటర్న్ వెళ్ళిపోవాలి. సో ఇది ఇందాక మనం ఫ్రంట్ వ్యూ చూసాం కదా, ఇదిగో బ్యాక్ వ్యూ అయితే ఎలా ఉంది ఇది. సో మనం ఇప్పుడైతే ఎగ్జిట్కి వెళ్తున్నాం కాబట్టి దీని వెనకాల నుంచి వెళ్ళాలి. ఫ్రంట్ అందాలు చూడలేము, అందుకని బ్యాక్ నుంచి చూపిస్తున్నా. ఇదిగోండి సో మనం ఇందాక మొత్తం ఫ్లవర్ షో చూసిందంతా అక్కడ లోపల. అయితే ఇప్పుడు ఇలా మనం ఇది ఎగ్జిట్ రోడ్డు, బయటికి ఎగ్జిట్ వెళ్ళిపోదాం. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనకు చూసేంత టైం లేదు స్టాల్స్, ఆల్రెడీ చీకటి పడుతుంది. సో బయటికి వెళ్తున్నాం. నేను మెయిన్గా 1 2 3 4 5 6 ఎంట్రన్సెస్ పెట్టరు కదా, అది ఇటు సైడ్ నుంచి ఎలా ఉందో చూద్దాం అనుకుంటున్నాను. మనం బయట బాన్సై పార్క్ కూడా చూడాలని అనుకున్నాం, బట్ టైం కన్స్ట్రెంట్ వల్ల మనం చూడలేకపోతున్నాం. సార్ చూడండి, వావ్. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా మన లాల్బాగ్ ఎగ్జిబిషన్ ఎలా ఉందో, ఫ్లవర్ ఎగ్జిబిషన్. దట్ టు అట్రిబ్యూట్ టు ద ఫ్రీడమ్ ఫైటర్స్ ఆఫ్ కర్ణాటక. చూడడానికి అయితే నాకు చాలా అందంగా అనిపించింది. వాళ్ళ జీవితాలకి, వాళ్ళ జీవితంలో చేసిన త్యాగాలకి ఇది సరైన నివాళి అనిపించింది నాకైతే. సో ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాం. వెళ్ళే ముందు ఇక్కడ ఇంకొక బ్యూటీ చూపిస్తాను నేను మీకు, చూడండి. ఇది స్టార్టింగ్లో చూసాం కదా మనం, పికాక్. ఎంత బాగుంది చూడండి. ఇది మళ్ళీ బయటికి వచ్చేటప్పుడు ఇంకోసారి చూసుకుంటూ బయటికి అయితే వెళ్ళిపోదాం. ఇది ఎగ్జిట్, ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనం ఎగ్జిట్ అయిపోతాం. ఇవన్నీ షాప్స్ ఉన్నాయి కానీ మనకి ఈరోజు చూడడానికి అయితే మనకి టైం సరిపోలేదు, మనం వచ్చిందే లేట్. బయట బాన్సై పార్క్ ఓపెన్లో అయితే ఒకసారి చూద్దాం, లేదంటే ఇంకా బయటికి వెళ్ళిపోదాం అండి. సో ఇప్పుడైతే మనం ఎగ్జిట్లో ఉన్నాం.
పైన చెట్లు చూడండి ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయంటే, అబ్బా బాబా. ఈ వ్యూలో చూస్తే మీకు తెలుస్తుంది ఎంత పెద్ద చెట్లు ఇవి. ఒక్కొక్క చెట్టుకి మినిమం ఉన్న ఒక 50 నుంచి 60 ఏళ్ళు ఉంటాయి ఈ చెట్లకి. సో ఇది మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫ్లవర్ షో వచ్చి 17th ఆగస్ట్ వరకు మాత్రమే. మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు. ఎవరైనా బెంగళూరులో ఉన్న వాళ్ళైతే ఇది ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. చాలా అంటే చాలా అందంగా ఉంది ప్లేస్ చూడడానికి. లోపల మీరందరూ బాగా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా. సో బయటికి అయితే వెళ్దాం. సో మనమైతే ఈ బాన్సై పార్క్ వెళ్దాం అనుకున్నాం కదా, బట్ మన బ్యాడ్ లక్ అండి, క్లోజ్ అయిపోయింది మనం బయటకు వచ్చేసరికి. బట్ బయట అయితే కొన్ని బాన్సై చెట్లు అయితే ఉన్నాయి, అవైతే చూపిస్తాను రండి. ఇదిగోండి, ఇది ఒక బాన్సై ట్రీ. చూడడానికి ఎంత చిన్నగా ఉన్నా దీని ఏజ్ వచ్చి కొన్ని సంవత్సరాలు ఉంటుంది. ఇది చూడడానికి నాకంటే చిన్నగానే ఉంది హైట్, బట్ దీని ఏజ్ వచ్చి కొన్ని ఇయర్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్ ఉంటుంది ఈ ప్లాంట్. అలా కవర్ చేసి పెట్టింటారు. ఇదిగోండి, ఇక్కడ కూడా చిన్న బాన్సై ట్రీ ఉంది. ఇది ఒక బాన్సై మర్రి చెట్టు. ఇది మీరు చూసుకుంటే ఇదిగోండి దీని ఊడలు. బాన్సై మర్రి చెట్టు. బట్ ఇక్కడైతే మనం వెళ్ళలేకపోయాం. ఈసారి ఇంకోసారి వచ్చి వెళ్దాం. బట్ ఇక్కడ పక్కనే ఒక పెద్ద బండ అయితే ఉంది, దానిపైన ఒక చిన్న గుడిలాగా ఉంది. ఇక్కడ కూడా ఇవాళ వెళ్ళడం లేదు మనం, ఆల్రెడీ లేట్ అయిపోయింది, నైట్ అయిపోయింది కదా. సో మనం అయితే ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోదాం. చూడండి, వీళ్ళు కూడా చైనా వాళ్ళే, చైనా నుంచి వచ్చారు వీళ్ళు. బెంగళూరు ఫ్లవర్ షోకి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి. బయటికి అయితే వచ్చేసాం, పార్క్ నుంచి బయటికి అయితే వెళ్ళిపోతున్నాం పార్కింగ్ దగ్గరికి, 2 వీలర్ పార్కింగ్ దగ్గరికి. ఇది నిజంగా ఒక గ్రేట్ షో. నన్ను అడిగితే తప్పకుండా విజిట్ చేయాల్సిన షో ఇది. స్వాతంత్ర సమరయోధులు అంటే ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు కాదు, మన దేశానికి చెందిన వాళ్ళు. దేశంలో అన్ని చోట్ల స్వాతంత్ర సమరయోధులు కలుసుకొనే మనకి స్వాతంత్రం అందించారు కదా. సో స్వాతంత్ర సమరయోధులు ఏ రాష్ట్రంలో ఉన్నారని కాదు, ఎక్కడున్నా వాళ్ళని ఖచ్చితంగా మనం గౌరవించాలి. వాళ్ళ వల్లే మనం ఈరోజు ఇంత హ్యాపీగా ఫ్రీడమ్తో తిరగలుగుతున్నాం బయట. ఈ వీడియో, ఈ ఫ్లవర్ షో ప్రత్యేకంగా మన స్వాతంత్ర సమరయోధులందరికీ అంకితం చేస్తున్నాను. ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. మేరా భారత్ మహాన్. జై హింద్. మీ సుప్రీం సయ్యద్. థ్యాంక్ యూ.